ఒంగోలు కాకపోతే అందరం చాలా కష్టం. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇది లైఫ్. ఒంగోలు టౌన్లో గ్రౌండ్ వాటర్ మీదనే ఉన్నాయి. వాటర్ అదే డ్రింకింగ్ వాటర్. ప్రజెంట్ అయితే నీట్ లేదు స్టోరేజ్ మొత్తం ఇప్పుడైతే దీని మీద అనుకున్నాం కదా. జిఎల్పిఆర్ అక్కడ రా వాటర్ స్టోర్ చేసుకొని మనం గ్రావిటీలో కొండేపికి వస్తాయి. అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం 28 సో కనిగిరి పక్కన కందుకూరు కూడా నుంచి మీరు ఎంత ఇది ఇప్పుడు ఒంగోలు టౌన్కి అక్కడ నుంచి 5,008 డిఫరెంట్ అలొకేషన్స్. ఫస్ట్ అది అప్కమింగ్ స్కీమ్స్ ఇంకా ఏఐబి కింద. రేపు నైట్కి మన బార్డర్ ప్రకాశం బార్డర్ చెప్తుంది. రేపు నైట్ 9 PM అక్కడ నుంచి మనకు 2 days రాము తిరుపతి మొత్తం శనివారం ఆదివారం సోమవారం నైట్కి వస్తుంది. మామూలుగా 0.9 మేడం. అంత ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 85 ఇది మేడం సిస్టమ్. ఇది వచ్చేసి బైక్ ఆర్డర్ దీని కింద అప్ స్ట్రీమ్ వచ్చేసి 2 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ నాన్ నోటిఫైడ్ ఉన్నాయి. తర్వాత డౌన్ స్ట్రీమ్ ఆఫ్ రామతీర్థం బ్యాలెన్స్ వచ్చేసి మన వీఆర్ ఆన్ ది రెగ్యులర్. ఇది 4 gates 160 cubics డిశ్చార్జ్. 4 gates ఓపెన్ ఛానల్ కొన్ని దగ్గర లైనింగ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ లైనింగ్ ఉంది. అక్కడ ఇటువైపు అయితే లైనింగ్ ఇటువైపు లైనింగ్ చేశారు కానీ మోస్ట్ ఆఫ్ ది బెడ్ ఈజ్ అన్లైన్. దట్స్ వై ఇట్ టేక్స్ 2 days ఫర్ ద హలో హలో ఇక్కడ సిగ్నల్ లేదు. సాయిల్ ఎరోడ్ కాదు, మడ్ ఎరోడ్ కాదు. ఇన్సైడ్ లైనింగ్ ఇది అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ భాగంగానే అప్పుడు అంటే మనం గ్రావిటీ కోసం మేడం, గ్రావిటీగా వెళ్ళిపోతుంది. అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని మనం వాటర్ ట్రీట్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ పంప్ చేసి ఇది రా వాటర్, ఇది ఓన్లీ రా వాటర్.
కంక్లూడ్ అయ్యారు.